శంకాసురుడు వేదాలను దొంగలించిన వెంటనే లోకంలో కల్లోల పరిస్థితి ఏర్పడింది. యజ్ఞాలు నిలిచిపోయాయి. సూర్యుడు తన కాంతిని కోల్పోయాడు. సృష్టిలో గందరగోళం నెలకొంది. భయాందోళనలో ఉన్న దేవతలు శరణు కోసం కైలాస పర్వతానికి చేరుకున్నారు. అక్కడ మహాదేవుడు లోకక్షేమం కోసం ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవతలు ఓపికగా ఎదురు చూశారు. కొంతసేపటి తర్వాత శివుడు తన నేత్రాలను నెమ్మదిగా తెరిచాడు. ఆయన ముందు మ్రొక్కిన దేవతలు శంకాసురుడు చేసిన దుష్ట కార్యాలను వివరించారు. శివుడు శాంతంగా వారిని చూసి ఇలా అన్నాడు: ఈ సమస్యను పరిష్కరించగల శక్తి శ్రీ మహావిష్ణువుకే ఉంది. మీరు ఆయనని ఆశ్రయించండి. శివుని మాటలను గౌరవించిన దేవతలు వైకుంఠానికి ప్రయాణించారు. అక్కడ శ్రీ మహావిష్ణువు సంతోషంగా ఆదిశేషునిపై విశ్రాంతిగా ఉండగా దేవతలు ఆయన పాదాల చెంతకు వెళ్ళి నమస్కరించారు. విష్ణువు శంకాసురుని దుష్ట కార్యాలను విని తన దివ్య ఆయుధమైన సుదర్శన చక్రాన్ని తీసుకొని గరుడును అధిరోహించాడు. సముద్ర గర్భంలో దాక్కున్న శంకాసురుడిని ఎదుర్కోవటానికి విష్ణువు బయలుదేరాడు. శంకాసురుడు తన అసుర సైన్యంతో కలిసి భగవాన్ విష్ణువుని చూశాడు. తన మాయాశక్తులతో సముద్రాన్ని కదిలించి భయానకమైన అలలు లేపాడు. శ్రీ మహావిష్ణువు శంకాసురుని మాయలను చీల్చుతూ తన సుదర్శన చక్రాన్ని సిద్ధంగా ఉంచాడు. భీకరమైన యుద్ధం మొదలైంది. శంకాసురుడు తన శక్తితో సముద్రాన్ని గందరగోళంగా మార్చాడు. విష్ణువు తన గదను విసిరి శంకాసురుని దాడిని అడ్డుకున్నాడు. శ్రీ మహావిష్ణువు శంకాసురునిపై విజయం సాధించగలడా? వేదాలను తిరిగి పొందగలడా? దీన్ని తెలుసుకోవాలంటే తదుపరి భాగాన్ని తప్పక వీక్షించండి.